అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ప్రతిరోజు ఒక మంచి మాట, అలాగే ఒక మంచి ప్రేరణ కోసం మన పెద్దలు, మన జగద్గురువులు అందరూ కూడా మనకి అందించిన ప్రతి విషయంలోనూ ఒక విషయాన్ని మనం చర్చించుకుంటున్నాము. అలాగే అందరూ కూడా ఎందుకు ధర్మాన్ని ఆచరించండి, రామాయణాన్ని చదవండి, మహాభారతాన్ని చదవండి, దేవి భాగవతాన్ని చదవండి, భగవద్గీతను చదవండి, దేనికి చదవండి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇవన్నీ చెప్పేవే, ప్రతిదీ కూడా మేము విన్నవే కదా, ఏదో ఒక రూపంలో మేము తెలుసుకున్నదే కదా అని తెలిసిన వాళ్ళు అనుకుంటారు. తెలియని వాళ్ళు ఏముందిలే, పుక్కింటి పురాణాలు ఏదో చెప్తూ ఉంటారు. పెద్దగా ప్రతిదీ కూడా వినండి 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 అని అంటారు. మాకు తెలియందేం లేదు అని అనుకుంటాం కదా. కానీ అది చాలా పొరపాటు. అలా అనుకోవడం వలనే మన భావితరాలకి మనం ఏమి ఇవ్వలేకపోతున్నాము. ఒకటి గమనించండి, ప్రతి ఒక్కటి కూడా మనకి పూర్వం మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు చక్కగా కాలక్షేపానికి కూర్చొని, మనం కాలక్షేపం అనుకునేవాళ్ళం కాదు. వాళ్ళు చక్కగా కూర్చొని రామాయణాన్ని, మహాభారతాన్ని, దేవి భాగవతాన్ని, ప్రతీది కూడా భగవద్గీతని వాళ్ళు చదువుతూ, ఆ జ్ఞానాన్ని వాళ్ళు పొందుతూ మనకి, మన పిల్లలకి అందించేవారు. దాని వలన అసలు ఏమొస్తుంది అని ఎప్పుడైనా మనం క్వెషన్ చేసుకున్నామా? విషయం తెలుసుకుంటామని మాత్రమే అనుకుంటాం. కాదు. మనం మన పురాణాలన్నీ కూడా మనకి మన వ్యాసుల వారు దేనికిచ్చారు? కలియుగంలో తరించే మార్గమేముంది? మరి రానున్నది కలియుగం. ఆ కలియుగంలో ఏది కూడా మనం చెయ్యాలి అని అనుకున్నా కూడా మనం ఏమీ చేయలేము. అటువంటిది ఇంత గొప్ప మానవ జన్మను పొంది కూడా ఈ భవసాగరాన్ని దాటకపోతే ఈ కలియుగంలో పరిస్థితి ఏంటి అని చెప్పి మునులందరూ, ఋషులందరూ కూడా వ్యాసుల వారిని అడిగితే, ఆయన మన పట్ల దయతో, కరుణతో అనేక రకాలు అందరూ తరించాలి. ఎవ్వరూ కూడా ఇందులో తరించకుండా ఉండడానికి వీలు లేదు అని చెప్పి మన వేదాలని, అలాగే మన పురాణాలని అన్ని రూపాలలో కూడా చాలా తేలికగా, చక్కగా అర్థమయ్యేలాగా మనకి కథల రూపంలో కూడా మనకి చక్కగా వాటిని పొందుపరిచి అందించారు. మనం తరించాలి అనంటే గత 3 యుగాలలో కూడా యజ్ఞ, యాగాది క్రతువులతో పాటు కఠినమైన తపస్సు చేయాలి. కానీ ఈ కలియుగంలో అలా కాదు. చక్కగా మన భాగవతం గాని, మహాపురాణం గాని, అలాగే భారతం గాని, రామాయణం కానీ, వాటిలో ఉన్న శ్లోకాలు మనకి భగవద్గీత గాని, శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత గాని, చక్కగా మనం శ్లోకాల రూపంలో రోజుకొక్క శ్లోకమైనా చదువుకుంటే మనం తపస్సు చేసుకున్నంత సత్ఫలితం మనకొస్తుంది. అలాగే వాటిని చదువుతూ వెళుతూ ఉంటే, మనం వింటూ ఉంటే, మనకు తెలియకుండానే మన లోపల మనకి బుద్ధి ప్రచోదయం కలుగుతుంది. బుద్ధి మంచి మార్గంలో నడవడం వలన మనకు అనేక రకాల చెడు ఆలోచనలకు దూరమవుతాము. చెడు సహవాసాలకు దూరమవుతాము. అందుకనే మనకి పురాణాలు చదవండి. అలాగే శాస్త్రజ్ఞానం కలుగుతుంది. పెద్దలకి సేవ చేయండి. గురువులకు సేవ చేయండి. సత్పురుష సాంగత్యం చేయండి. సత్సంగంతో ఉండండి. ఇలా ఉంటే చాలు, మనం ఈ కలియుగంలో తరించిపోతాము అని మనకు చెప్పడానికి కారణం ఇది. ఇవాళ మంచికి దూరమయ్యి కొత్త కొత్త పోకడలకు పోతూ, చెడుకు దగ్గరవుతూ, అదే మనం ఒక లగ్జరీ లాగా, అదే ఒక మనం జీవిత పరమార్థం లాగా, యంత్రాల్లాగా యంత్రాలకు బలవుతున్నాము. అది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి. ఏదైనా సరే మనకి 24 గంటల సమయం ఇచ్చాడు భగవంతుడు. అలాగే 100 సంవత్సరాల ఆయుష్షునిచ్చాడు. ఈ కాలం, ఈ ప్రకృతి ఎవ్వరి కోసము ఆగదు. అందరం కూడా ప్రతి ఒక్కటి, ప్రతి క్షణము ఇది నాకు అవసరము. నా ఆయుష్‌కి, నా ఆత్మ ఉద్ధరణకు నేనేం చేసుకుంటున్నాను? నేను ఏం చేసుకోవాలి? దానికి నేను సమయం ఎంత కేటాయించుకోవాలి? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎంతో తేలిక మార్గంలో ఈ కలియుగంలో మనకు తరించిపోవాలని వ్యాసుల వారు మన మీద కరుణతో మనకు అనుగ్రహించిన ఇయన్నీ కూడా
మనం చదువుకుంటూ, మన పిల్లలకి చెప్పుకుంటూ, మన సనాతన ధర్మాన్ని, మన ఆచారాన్ని, సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరం కూడా చక్కగా మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ కూడా దాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరమేమి లేదు. ప్రత్యేకంగా మనకు సనాతన ధర్మం అంటే నిత్య నూతనం, శాశ్వతమైనది అని అర్థం. ఎప్పుడు ఇది శాశ్వతంగా ఉండేది. దానిలో మనం పొందగలగాలి. దానిలోది మనం తీసుకోగలగాలి. మన బిడ్డలకి ఇవ్వగలగాలి. అప్పుడు మాత్రమే మనం నిజంగా ఎదిగాము, ఎదుగుతూ ఉంటాము, ఎదుగుతున్నాము అని ఈ 3 మనకి కుదురుతాయి. ఇది ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచించాలి, ఆచరణలో పెట్టాలి అని కోరుకుంటూ స్వస్తి.